హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో మొత్తం కూడా షాపింగ్ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను మొత్తం కూడా షాపింగ్ సంబంధించినవే ఈ రోజు చూపిస్తున్నాను. టోటల్ బ్లాగ్ మొత్తం ఇలానే ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఓకేనా. నేను నార్మల్ గా అయితే వెజిటేబుల్స్ కోసం వెళ్ళాను. వెజిటేబుల్స్ కోసం వెళ్ళి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. నార్మల్ గా ఎప్పుడైనా అనుకోని వెళ్ళినప్పుడు అయితే అసలు ఏం తీసుకోకుండా వచ్చేస్తుంటాను. బట్ ఇలా అనుకోకుండా వెళ్ళినప్పుడు మాత్రం ఇలా తగులుతూ ఉంటాయి అనమాట. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి. ఇది నార్మల్ గా అయితే స్ట్రీట్ షాపింగ్ అని చెప్పొచ్చు. వెజిటేబుల్స్ కోసం వెళ్ళానండి. బట్ నాకైతే అనిపించింది వీటి కోసం ఇంత దూరం వెళ్ళాలా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంత రేట్స్ ఉన్నాయో, అంటే మన ఇంటి దగ్గర కొన్ని షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంత రేట్స్ ఉన్నాయో ఆ కేఆర్పురం మార్కెట్ లో కూడా అంతే రేట్స్ ఉన్నాయి అనిపించిందండి. అంటే నేను వీకెండ్ వెళ్ళామన్నమాట. వీక్ డేస్ లో అయితే ట్యూస్డే పెడతారంట సంత టైపు. సో అప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి విన్నాను. బట్ ఆ రోజు అయితే నేను విజిట్ చేయలేదండి ఇంతవరకు. వీక్ డేస్ కూడా వెళ్ళాను నేను. బట్ నాకైతే అంత కాస్ట్ తక్కువ అయితే అనిపించలేదు, నార్మల్ గానే అనిపించింది అన్నమాట. బట్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియో డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. తర్వాత నేను మీకు ఒక జ్యువెలరీ సెట్ చూపిస్తాను. ఇది ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి, ఇలా కవర్ లో వచ్చిందనమాట. సో జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ దివ్యాస్ ఫ్యాషన్స్ ఉంది కదండి, తన దగ్గర నుంచి తీసుకున్నాను. మీకు లింక్స్, దాని ఇన్స్టాగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. తన నేమ్ వచ్చేసి దివ్య. ఇది మనకి టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా, కొంచెం ఆ టైప్ అండి. లక్ష్మీదేవి వచ్చిందనమాట. ఇప్పుడు ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సో సెట్ అయితే ఇది పెట్టేసుకున్నాను, అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. మనకి సేమ్ డాలర్ ఎలా అయితే మోడల్ వచ్చిందో అలానే వచ్చిందండి. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్దవిగానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది మరీ రెడ్డిష్ గా లేదండి, అలాగే మరీ తెలపరగా కూడా లేదనమాట, మీడియం గా ఉంది. సో ఈ డ్రెస్ కి అయితే మ్యాచ్ అయిపోయింది. కానీ మీరు సింపుల్ గా శారీస్ మీదకి వేసుకోవాలంటే బాగుంటుంది. ఇక్కడ మనకి ముత్యాలు అంటారు కదా, అలా వచ్చాయి. ఒరిజినల్ అంటే ప్యూర్ కాదు, కానీ అలా డిజైన్ అయితే అలా వచ్చిందనమాట. ఇది మీకు నేను క్లోజ్అప్ లో పెట్టి చూపిస్తాను, చూడండి, ఓకేనా. తర్వాత స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాను కదా, ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇది యాక్చువల్ గా కేఆర్పురం మార్కెట్ ఉంది కదండి, కూరగాయల మార్కెట్, దాని పక్కనే ఉంటుంది అనమాట. ఇదిగోండి నేమ్ ఇచ్చున్నారు, న్యూ బాంబే మహాలక్ష్మి హోల్సేల్ గార్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇది హోల్సేల్ ప్రైసెస్ అన్నారండి, హోల్సేల్ అయితే ఇవ్వరంట. మీరు ఇక్కడ తీసుకోవచ్చు. నిజంగా చాలా బాగున్నాయండి కలెక్షన్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి. పిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి, అండ్ అంటే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ఉన్నాయన్నమాట. శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ అయితే క్వాలిటీ బాగాలేదండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే శారీస్ క్వాలిటీ బాగాలేదు. అండ్ డ్రెస్సెస్ బాగున్నాయి, మనకు కూడా లాంగ్ డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట, అవి బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి గాగ్రా చోలీ అంటారు కదా, ఆ టైప్ ఉన్నాయండి, అవి కూడా బాగున్నాయి అనమాట. అండ్ చిన్నపిల్లలకి అంటే జెంట్స్ వేర్ కూడా ఉందండి, అబ్బాయిలకు కూడా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు. అండ్ అలాగే అమ్మాయిలకు వచ్చేసి ఫ్రాక్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి, నిజంగా చాలా బాగున్నాయి అనమాట. నేను ఈరోజు మామ్ అండ్ డాటర్ డ్రెస్ తీసుకున్నాను, అది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో పాపకు తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇదండి. సో దీని మీద కాస్ట్ వీళ్ళే ఇక్కడే ఇచ్చేసి ఉంటారండి, మనము బార్గెన్ చేయడానికి ఏమీ లేదు, ఎంత తీసుకున్నా బార్గెన్ చేయడానికి లేదనమాట. సో డ్రెస్ అయితే ఇది పైన వచ్చేసి మనకి మెంతి కలర్ లో డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారనమాట, జస్ట్ క్లాత్ మీద వర్క్ చేస్తుంటే దాన్ని అంటించేశారు. అండ్ కింద వచ్చేసి ఇలా మల్టీ కలర్ లో, ఇది వచ్చేసి షిమ్మర్ క్లాత్ అండి. అండ్ మనకి ముందు హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి మొత్తం ఇలానే వస్తుంది అనమాట, జిప్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ అయితే 450 రూపీస్ అండి. ఇందులో మనకి షిమ్మర్ క్లాత్ లేకుండా కూడా ఉందన్నమాట. మీకు నేను 1 by 1 అన్ని చూపిస్తాను. తర్వాత సేమ్ ఇదే డ్రెస్ తీసుకున్నానండి, మా అక్క వాళ్ళ పాపకు తీసుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట సైజెస్ వారీగా. ఓకే, వీళ్ళు 3 మెంబర్స్ ఉన్నారండి, సిస్టర్స్. సో వీళ్ళు ముగ్గురికి ఒకటే తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. లాస్ట్ టైం అక్క తీసుకొచ్చింది అనమాట, వీళ్ళ ముగ్గురికి సేమ్ డ్రెస్సెస్ తీసుకుంది. సో మేము ఇప్పుడు వచ్చేసి ముగ్గురికి కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. మేబీ వినాయక చవితికి గనక అందరం మీట్ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇదనమాట. ఇది వచ్చేసి 6 to 7 years పాపకండి. సో తను కొంచెం హైట్ ఉంటుంది, అందుకని చెప్పేసి కొంచెం పెద్ద డ్రెస్ తీసుకున్నాము. అంటే పొట్టిగా ఉండకూడదు కానీ పొడుగున్నా పర్లేదు కదా అని చెప్పేసి కొంచెం లాంగ్ డ్రెస్ తీసుకున్నాము.
మనకి ఎండింగ్ లో మనకి ఇదే కలర్ అయితే ఉందో పైన కోట్ మోడల్ ఆ కలర్ ఇచ్చారండి, ఇట్లాగా బార్డర్ ఇచ్చారనమాట ఎండింగ్ లో. ఇది కూడా షిమ్మర్ క్లాతే. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి పాప, చాలా మంది అడుగుతున్నారు కదా మీ పెద్ద పాప అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళ పాప అండి, ఇక్కడే ఉంటుందని చెప్పాను కదా మా అక్క. సో తనకి 4 years అనమాట. తనకు కూడా సేమ్ డ్రెస్ అనేది తీసుకున్నాము. ఇవి వచ్చేసి 650 రూపీస్ 700 రూపీస్ అలా ఉన్నాయండి 5-6 years పిల్లలకి. ఒక 2 years పిల్లలకి వచ్చేసి 450 రూపీస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మీకు ఇక్కడ లేస్ ఇస్తారు కదా, దీన్ని బట్టి కూడా కాస్ట్ డిఫరెన్స్ ఉందండి. అండ్ ఇది షిమ్మర్ క్లాత్ కదా, నార్మల్ క్లాత్ కి దానికి డిఫరెన్స్ ఉందన్నమాట. సో తనకు కూడా సేమ్ తీసుకున్నాము. టోటల్ డ్రెస్ అయితే ఇదండి. మీకు పిక్ నేను టోటల్ డ్రెస్ పిక్ అనేది యాడ్ చేస్తాను తర్వాత. సో వీళ్ళ ముగ్గురికి అయిపోయింది కదా, నెక్స్ట్ మేము కూడా తీసుకున్నాం అనమాట మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్. మా సిస్టర్ తీసుకుంది, నేను తీసుకున్నాను. 2నే ఉన్నాయండి, ఇంకొకటి కనుక ఉంటే మా అక్కకు కూడా తీసుకుని ఉండేవాళ్ళము. బట్ అక్కడ 2నే ఉన్నాయి కాబట్టి 2నే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి నా డ్రెస్ అండి. ఇది షిమ్మర్ క్లాత్ కాదనమాట, నార్మల్ క్లాత్. ఇది ఎక్కువ పింక్ వచ్చిందండి, చిన్న చిన్న చెక్స్ ఉన్నాయి అనమాట దీనికైతే. ఇంకా అంతకన్నా దొరకలేదు. ఇవి 2నే ఉన్నాయి కాబట్టి నేను మా సిస్టర్ తీసేసుకున్నాము. సో ఇది లేస్ ఇలా వచ్చింది కదండి. లేస్ ఇలా వచ్చేసరికి కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అనమాట. మీరు నమ్ముతారా నిజంగా 750 రూపీస్ అంటే? ఇది 750 రూపీస్కి వచ్చిందండి. పాపది వచ్చేసి 450 రూపీస్. నార్మల్ గా ఇప్పుడు మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ తీసుకోవాలంటే మినిమం 2,500 పెట్టాల్సి వస్తుంది. సో దీని లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చున్నారండి. ఇది స్లీవ్లెస్. నేను యాక్చువల్ గా ఇది మీకు వేసుకొని వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ స్లీవ్లెస్ అనమాట, అందుకని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఇది కూడా సేమ్ అండి, ఎండింగ్ లో మనకి ఇలా వస్తుంది, మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. బ్యాక్ మనకి వీటికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. సో ఇందులోనే ఇంకో డ్రెస్ తీసుకున్నాం సిస్టర్ది కూడా, అదైతే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు, కింద ఉన్నట్టుంది. ఇంకో 2 డ్రెస్సెస్ చూపిస్తానండి పెద్ద పిల్లలకి, మీకు కాస్ట్ కోసం చూపిస్తున్నాను అంతే ఇవి. సో ఇది వచ్చేసి నెట్ అండి, మొత్తం కూడా సింగిల్ కలర్. కాస్ట్ వచ్చేసి 450 రూపీస్. 5-6 years పిల్లలకండి ఇది. ఒకసారి చూడండి, 4 to 5 years కి. క్లాత్ అయితే ఈ నెట్ చాలా స్మూత్ గా ఉందండి, అస్సలు కుచ్చుకోవట్లేదు అనమాట, అంత సాఫ్ట్ గా ఉంది. సో మీకు నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను తెలియడం కోసము. అసలు చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. నాకైతే ఈ రేటుకి ఈ డ్రెస్ పర్లేదు అనిపించిందండి. అదే బయట మనం ఇది తీసుకోవాలంటే మినిమం 700-800 తక్కువ ఉండదండి నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసిన దాని ప్రకారము. సో పర్లేదు అనిపించింది. ఇది ఒక డ్రెస్ తీసుకున్నాము. అంత తర్వాత ఇంకొక డ్రెస్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఈ క్లాత్ మీద సిల్వర్ కలర్ అనేది హైలైట్ చేశారనమాట బ్లాక్ మీద. ఇది కూడా ఆ పాప కోసమే, బ్లాక్ కలర్ అండి. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. సో ఇవి జస్ట్ మీకు కాస్ట్ ఎంత మాత్రం ఉన్నాయనే చూపించడం కోసం చూపిస్తున్నానండి. మీకు ఇక్కడ నేను ఇమేజ్ యాడ్ చేస్తాను, ఆ షాప్ ఇమేజ్ అనేది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక వెళ్ళి చెక్ చేసుకోండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అక్కడ మనకి 2 షాప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ షాప్ అండి, అంటే దీని తర్వాత ఇంకో షాప్ కూడా ఉంది ఇలాంటి షాపే ఇంకోటి ఉంది, అది కొంచెం చిన్నది అనుకుంటాను. బట్ ఫస్ట్ షాప్ అనమాట, కూరగాయల మార్కెట్ కి మనకి కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ షాప్ అండి. మీకు షాప్ నేమ్ కూడా చూపిస్తున్నాను, న్యూ బాంబే మహాలక్ష్మి హోల్సేల్ గార్మెంట్స్ అనమాట. సో నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది, అండ్ రేట్స్ కూడా రీజనబుల్ గా అనిపించాయి. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి, అందుకనే మీకు ఇవి చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించింది కలెక్షన్ అనేది నాకు ఒక్కసారి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. అండ్ అలాగే ఈ జ్యువెలరీ తీసుకున్న అమ్మాయి దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి, న్యూ కలెక్షన్ ఉందన్నమాట. తన ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో మీరు తనని ఫాలో అవ్వండి, మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసేయండి. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.